నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పశ్చిమ బెంగాల్లో మొదటి విడత ఎన్నికలైతే పూర్తయిపోయింది. సో రికార్డు స్థాయిలో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే దాదాపుగా 93% పోలింగ్ అయింది అనే వార్తలు అయితే మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు పెరిగినటువంటి ఈ పోలింగ్ శాతం ఏదైతే ఉందో అది ఎవరికి అనుకూలిస్తుందని నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలను మీతో పంచుకుంటాను. మీరు ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. బేసిక్గా ఈ పోలింగ్ శాతం పెరిగింది ఎందుకు అంటే సో ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, బేసిక్గా అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అందులోనూ ఇప్పుడు ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దాదాపు 92 లక్షల ఓట్లు తీసేశారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్లు తగ్గిపోతుంది కాబట్టి బేసిక్గానే పర్సంటేజ్ ఎక్కువగా కనబడుతుంది. ఇది ఒక కారణము. రెండో కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. 3 సార్లుగా ఆమె సీఎంగా చేసింది కాబట్టి సో టీఎంసీ దాదాపుగా 15-16 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి బేసిక్గానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వాన్ని మార్చాలి అనుకున్నప్పుడు సో జనాలు పోటెత్తి ఓట్లేస్తారు. ఓట్లేసినప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం వ్యతిరేకంగా ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పోలింగ్ జరిగినటువంటి విధానాన్ని మనం కనుక కూలంకషంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏమున్నాయి అక్కడ? టీఎంసీ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎంఐఎం కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ తప్పితే మిగతా పార్టీల యొక్క వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేశారో చూస్తే ఇప్పుడు టీఎంసీ ఉంది. టీఎంసీకి పడే ఓట్లు అవి ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లే కాబట్టి బీజేపీకి వచ్చినటువంటి నష్టము కష్టం ఏమీ లేదు. ఎందుకంటే అవి వాళ్ళ వ్యతిరేక ఓట్లు, వాళ్ళంటే నచ్చని వాళ్ళే వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి అది 1000 ఓట్లు కావచ్చు, 2000 ఓట్లు కావచ్చు, 10,000 ఓట్లు కావచ్చు, లేదా గెలవచ్చును. వాళ్లకు పడే ఓట్లు అన్నీ కూడా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, టీఎంసీ ఓటు కావచ్చు. కానీ బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంకు నుంచి వాళ్ళు చెప్పుకోదగిన ఓట్లను తమ వైపు తిప్పుకుంటారు అని నేనైతే అనుకోవడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి కమ్యూనిస్టులు కూడా, ఉభయ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చీల్చబోయే వాళ్ళ బేసిక్గానే వాళ్ళ సిద్ధాంతాలు వేరే, వీళ్ళ సిద్ధాంతాలు వేరే. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకులో నుంచి 1% ఓటు బ్యాంకును కూడా కమ్యూనిస్టులు అయితే పట్టుకొని వెళ్ళలేరు. కమ్యూనిస్టులకు పడేటువంటి ప్రతి ఓటు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటైనా అయి ఉండాలి, లేకపోతే టీఎంసీ ఓటైనా అయి ఉండాలి. నెంబర్ 3, ఇప్పుడు ఎంఐఎం ఈ మొత్తం సినారియాలో గేమ్ చేంజర్గా కనబడుతూ ఉండేది ఏంటంటే నాకు ఎంఐఎం, ఏఐఎంఎం ఉంది కదా, హైదరాబాద్కు సంబంధించినటువంటి పార్టీ, మస్లీజ్ పార్టీ, అది కూడా దాదాపుగా 180 స్థానాల్లో ఏమో పోటీ చేస్తుంది. ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, నియోజకవర్గాల్లో అది పోటీ చేస్తుంది. సో ఎంఐఎంకు పడేటువంటి ఓటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముస్లిం ఓటు, టీఎంసీ ఓటు బ్యాంకులో నుంచి చీల్చేటువంటి ఓట్లే కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లయితే కాదు. కాబట్టి ఈ 3 పార్టీలు, ఈ 3 కూటమిల వలన ప్లస్ టీఎంసీ వలన బీజేపీకి వచ్చినటువంటి నష్టము కష్టము ఏమీ లేదు. బీజేపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో వాటిని టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీళ్ళు చీల్చుకుంటా ఉన్నారే కానీ ఇక్కడ హిందువుల ఓట్లు కన్సాలిడేట్ అవుతా ఉంది ఇక్కడ. ఎందుకంటే మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి. ఆ రోహింగ్యాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారని చెప్పి సో ఆమె హిందూ వ్యతిరేకి అని చెప్పి ఆమె మీద ముద్ర అయితే పడడం జరిగింది. సో ఈ కారణం చేత హిందూ ఓట్లు కన్సాలిడేట్ అవ్వడము, అదేవిధంగా బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం వలన బీజేపీకి ప్లస్గానే తెలుస్తూ ఉంది. సో ఎప్పుడు కానీ ఏ ఎన్నికల్లో కానీ సో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటే సో ప్రభుత్వానికి ఖచ్చితంగా సెగ తగులుతుందనే చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ కోణంలో చూస్తే కూడా ఈసారి దీదీకి గడ్డు కాలమని చెప్పాలి. సో ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో మొదటి విడత ఎన్నికల్లో భారీగా పోలింగ్ అవ్వటాన్ని నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళు దాన్ని రెండో విడత పోలింగ్కు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా, అది స్ప్రెడ్ అవ్వడానికి మేమే గెలవబోతున్నామని చెబుతున్నారు.
ఉన్నారు. సో నరేంద్ర మోడీ గారు ట్వీట్ కూడా వేశారు, మన టీఎంసీ పోతా ఉంది, మేమే గెలవబోతున్నామని చెప్పి ట్వీట్ వేయడము. అదేవిధంగా అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్న జరిగినటువంటి 152 స్థానాల్లోనే మేము 110 గెలవబోతున్నాము, కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్పడము. ఇవన్నీ దేనికి సంకేతాలంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాదాపు 45-40% సీట్లు ఉన్నాయి కదా, వాటి మీద ఖచ్చితంగా ప్రభావితం అయితే ఖచ్చితంగా చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మొత్తం వ్యవహారంలో మనము లోతుగా కనుక ఆలోచిస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ సరళి ఏదైతే ఉందో ఖచ్చితంగా దీదీకి గడ్డు కాలమనే చెప్పవచ్చు. ఏదైనా జరగరానిది జరిగితే, లేకుంటే కనుక ఏదైనా ఒక అద్భుతం జరిగితే తప్ప దీదీ మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడడం లేదని ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లన్నీ మనము కన్సాలిడేట్ చేసి చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. సో అసలు 2011లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ, 2016లో జరిగినప్పుడు కానీ, 21లో జరిగినప్పుడు కానీ ఎంత హింసాత్మక సంఘటనలు జరిగాయో మనము చూసాము. కానీ 2011లో అయితే కనుక 24 మంది చనిపోయారు, 2016లో కనుక దాదాపు 12 మంది 13 మంది చనిపోయారు, 2021 ఎన్నికల్లో 58 మంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఘర్షణల వల్ల చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఏవో ఎలక్షన్లు ఉంటాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా దాదాపుగా 50 పైచిలకు మరణాలు అయితే సంభవించడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి 152 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళిని మనం కనుక పరిశీలిస్తే అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు తప్పితే ఎక్కడా కానీ హింసాత్మకం అనేది కనపడలేదు. సో దీన్నే మనము డెమోక్రటిక్ విక్టరీగా చెప్పుకోవచ్చును. ఆమె ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు ప్రచారానికి కూడా సరిగ్గా రాకపోవడము. సో ఇంతకు ముందు ఆమె 3 సార్లు గెలిచినప్పుడు ఆ ముస్లిం ఓట్లు కరెక్ట్గా కన్సాలిడేట్ అయ్యి టీఎంసీకే వేయడం వల్ల, ఆమె ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా బరిలోకి దించడం వల్ల అవన్నీ కన్సాలిడేట్ అయ్యి ఆమెకి కలిసి రావడము. ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తూ ఉండడంతో అక్కడ ఓట్లు చీలిపోవడము, అదేవిధంగా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడము, కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయడము. సో ఏ సర్వే తీసుకున్నా టైట్ ఫైట్ అనే చెప్తున్నారు. ఎప్పుడైతే నెక్ టు నెక్ టైట్ ఫైట్ జరుగుతుందో, సో ప్రతి నియోజకవర్గంలోనూ మెజారిటీలు 1000 నుంచి 5000 లోపే అత్యధిక నియోజకవర్గాల్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ప్రతి ఓటు ఇప్పుడు ఇంపార్టెంటే. అలాంటిది బీజేపీ ఒకవైపు తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద హిందూ ఓట్లు ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడంలోనూ, అదేవిధంగా ఎలక్షనీరింగ్లోనూ వాళ్ళు తెలివిగా 2 ఫేసులుగా పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ హింసాత్మక సంఘటనలు జరుగుతాయి, బూత్ క్యాప్చర్లు జరుగుతూ ఉంటుంది, మాల్ ప్రాక్టీస్ రిగ్గింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అరికట్టడం కోసము కేంద్ర బలగాలను దాదాపు 2,50,000 మంది కేంద్ర బలగాలతో వాళ్ళు భద్రత కల్పించి ఈ ఆకతాయి వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయడం ద్వారా వాళ్ళు సగం గెలిచినట్లు నిన్ననే తెలిసిపోయింది. కాబట్టి సో ఇప్పుడు దీదీకి ఖచ్చితంగా గడ్డు కాలమే నడుస్తుంది. సో రెండో విడత ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది, ఆ పోలింగ్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, ఆ రెండో విడతలో కూడా దాదాపుగా 40 నుంచి 45% సీట్లలో జరగబోతున్నాయి. సో వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ పోలింగ్ శాతం పెరగడము ఎవరికి అనుకూలం అంటే, ఖచ్చితంగా నా అభిప్రాయం ఏమంటే ప్రస్తుతానికైతే బీజేపీకి అనుకూలంగా కనబడుతోంది. దాన్ని వాళ్ళు క్యాష్ చేయడానికి ఇది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి రెండో విడత ఆ ఎన్నికలను ప్రభావితం చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టేశారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ గెలవబోతుందా లేకపోతే టీఎంసీ గెలవబోతుందా అనేటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.